అందరికి నమస్కారం. హాయ్ బాయ్స్. ఇదేంటి వాసుని స్లోగన్ ఇది? సరే, 2026 వచ్చి ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ చేసుకుంటున్నాం. ఈ మధ్యలో మీరు చాలా సినిమాలు చూశారు, చాలా హిట్ అయినాయి. మీకు నచ్చిన సినిమాలు ఏంటో చెప్పండి. జన జనవరి నుంచి రిలీజ్ అయిన సినిమాలు: యుగంధర్, దురంధర్, నారి నారి నడుమ మురారి, మనశంకర్ వరప్రసాద్, ఉస్తాద్. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఒకప్పుడు మేము సినిమా తీసి రిలీజ్ చేసేటప్పుడు చాలా, ఇందాక అభిలాష్ అన్నాడు కదా నా గురించి టెన్షన్ పడ్డాడని. ఇప్పుడు ప్రతి సినిమాకు మీరు మమ్మల్ని అలా టెన్షన్ పెడుతున్నారు. సినిమా రిలీజ్ వరకు కాదు, ఫస్ట్ ఏదైనా ప్రోమో ఇవ్వగానే మీకు నచ్చుద్దా లేదా, నచ్చలేదానికి అక్కడే డిసైడ్ చేస్తున్నారు ఈ సినిమాకు థియేటర్కి వెళ్ళాలా వద్దా అని. అంటే మాకు సినిమా తీసే వాళ్ళకు మీరు ఇప్పుడు చాలా ఛాలెంజెస్ విసురుతున్నారు కోవిడ్ తర్వాత. దానికి మా యంగ్ ప్రొడ్యూసర్స్, అంటే నేను యంగే, అంటే ఇందాక వాసు అన్నాడు కదా, బన్నీ వాస్ అండ్ యువి వంశీ ఫస్ట్ ఆర్య సినిమాతో సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ యువి వంశీ. అప్పటికి ఇంకా బన్నీ వాసు కాలేదు వాడు. బన్నీ మెల్లిగా 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 అయిన తర్వాత బన్నీ వాసు అనేది ట్యాగ్ లైన్ కూడా నేనే ఇచ్చా, ఏమని పిలవాలి వాసు అని. సో ఈరోజు అటు వాసు GA2లో కానీ వంశీ టు యూవీలో సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తూ ముందుకెళ్తున్నారు. పోతే బన్నీ వాసుకేమో రైట్ సైడ్ బన్నీ ఉన్నాడు, వంశీకేమో లెఫ్ట్ సైడ్ ప్రభాస్ ఉన్నాడు. సో అలా వాళ్ళు సినిమా పైన ఇంట్రెస్ట్తో ఇద్దరు అలా ప్రొడ్యూసర్స్ అవ్వడం, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ అవ్వడం, లైక్ మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సక్సెస్ఫుల్గా సినిమాలు తీయడానికి మెయిన్ పంతా స్టోరీ. వాళ్ళిద్దరు కూడా స్టోరీల్ని పట్టుకొని కొత్త డైరెక్టర్లతో కూర్చొని వర్క్ చేయించు సినిమాలు తీసిన సినిమాలన్నీ సక్సెస్ఫుల్లే, రైట్? శర్వాతో యూవీలో ఇది 4th ఫిలిం. రన్ రాజా రన్ కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, అండ్ మహానుభావుడు కానీ అన్నీ. ఇప్పుడు ఈ బైకర్ గురించి లాస్ట్లో మాట్లాడతా. సో ఇలా మంచి సినిమాలు వచ్చేటప్పుడు అటు వంశీ అండ్ టీమ్, ఇటు వాసు తను తీస్తున్న సినిమాల్లో స్క్రిప్ట్ని పట్టుకున్నప్పుడు డైరెక్టర్స్తో కూర్చుండి వర్క్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలు. అది నా ఫార్ములా. నేను కూడా ఈ మధ్య కొంచెం ట్రాక్ తప్పి మళ్ళీ ఇప్పుడే ట్రాక్ ఎక్కాను. సో ఎక్కేసా, డోంట్ వరీ, వచ్చేస్తున్నా. సో అలా అంటే కథల్ని నమ్ముకొని రైట్ టీంతో వర్క్ చేసినప్పుడు వాళ్ళ కెరియర్లో ఎప్పుడు మిస్ఫైర్లు కొట్టలే, నేను కూడా ఎప్పుడు మిస్ఫైర్లు కొట్టలే. సో దట్ ఈస్ అ ఇన్స్పిరేషన్ ఫర్ వాళ్ళకి. అలాగే కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా చాలామంది పంతాలో వెళ్ళిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్గానే ఉంటారు. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మిర్చి సినిమా తీసినప్పుడు వంశీ ఫస్ట్ ఫిలిం నాకు కథ వినిపించాడు. తర్వాత సినిమా రెడీ అయిన తర్వాత యావిడ్ రూమ్లో సినిమా చూపించాడు, ఫస్ట్ క్యాప్ వచ్చిన తర్వాత సినిమా చూపించాడు. అలా ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే వాళ్ళం. నేను అలాగే అంతకుముందు నేను ఆర్య ఆట అన్న తర్వాత అరవింద్ గారికి వీళ్ళందరికీ మేము కథలు వినిపించడము, ఒపీనియన్ తీసుకోవడము, షేరింగ్ ఉండేది. సరే, ఎవరి లైఫ్లో వాళ్ళం బిజీ అయిపోయాక నాకు తెలిసి ఎక్స్ప్రెస్ రాజా లాస్ట్ అనుకుంటా నేను చూసింది. దాని తర్వాత వంశీ నాకు ఏ సినిమా చూపించాలి, ఆఫ్టర్ లాంగ్ టైం బైకర్ సినిమా అన్న నువ్వు చూడు అని చూపించాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైతే ఇందాక అభిలాష్ చెప్పినప్పుడు నా వంశీ సినిమానో వాసు సినిమానో నేను ఈజీగా గెట్ చేయగలుగుతాను. నేను మీలాగా అక్కడ కుర్చీలో కూర్చొని చూస్తాను, నాకేం ఎమోషన్ ఉండదు. సో నా సినిమా ఎప్పుడన్నా వాళ్ళు చూడాలనుకున్నప్పుడు వంశీ కానీ వాసు కొంచెం మేనేజ్ చేస్తాడు, కానీ వంశీ నాలాగే ముఖం మీద చెప్పేశాడు, అన్న బాగుంది బాగాలేదు అని, మోమాటం ఉండదు. సో ఈ బైకర్ చూసినప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక యావిడ్ రూమ్లో నేను సినిమా చూసినప్పుడు అభిలాష్, ఫస్ట్ క్రెడిట్ అభిలాష్కే. ఎందుకంటే ఒక డైరెక్టర్గా తను అనుకున్నది అచీవ్ చేయగలిగాడు. దానికి ఆ ఎమోషన్స్ కానీ, ఆ బైక్స్ పైన తీసిన, ఇందాక సౌండ్ అన్నాడు కదా, ఇప్పుడు అడిగాను నువ్వు యావిడ్ రూమ్లో చూపించేసావు, అలా కాదు నేను ఫుల్ స్క్రీన్లో సినిమా చూడాలి, ఆ సౌండ్ ఏంటి, నీ విజువల్స్ అక్కడ చూసిన దానికి థియేటర్కి డబుల్ అవుతుంది. మామూలుగా మన టీవీలో చూసినప్పుడే ఉండే ఎక్స్పీరియన్స్ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు సౌండ్ కానీ విజువల్స్ కానీ చాలా మారుతాయి. దానికోసం నేను వెయిటింగ్. సో యావిడ్లో చూసినప్పుడు ఐ లైక్ ద ఫిలిం. నాకు
ఇందాక అభిలాష్కి వంశీకి రెండే నాకు అనిపించినవి ఫ్రెష్గా చూసాను, నాకు స్టోరీ ఏం తెలియదు. 2 కరెక్షన్స్ అనిపించినవి చెప్పాను, వాళ్ళు ఇమీడియట్గా చేసుకొని నాకు వంశీ ఫోన్ చేశాడు, అన్న మీకు అనిపించే చేశానని. సో దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు సూపర్ హిట్. అట్లా లేదమ్మా, మీరు అదేం లేదు, మార్నింగ్ షో చూసి మళ్ళీ మీరే అంటారు, ఇప్పుడు నన్ను కూడా తిట్టుకుంటారు రేపు మీకు నచ్చలేదు అనుకో. అది నాకు క్లారిటీ ఉంది. ఈ సినిమా సూపర్ హిట్. మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇందాక అభిలాష్ చెప్పినట్టు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సూపర్. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ సూపర్. విజువల్స్, బైక్తో రేస్ చేసిన ఎపిసోడ్స్ సూపర్. అండ్ ఇలా ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ 2.5 hours ఫిలిం. అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ కూడా చూశారు. మ్యూజికల్గా జిబ్రాన్ ఇస్ గివెన్ ఇస్ వెరీ గుడ్. యువరాజ్ విజువల్స్, ఇలా ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేశారు ఈ సినిమాకి, ఆల్ టెక్నీషియన్స్. అది ఎప్పుడు సాధ్యమవుద్దంటే అప్కమింగ్ తనకు సెకండ్ ఫిలిం డైరెక్టర్ కాబట్టి అది రాసుకొని అనుకున్నది తీసుకునే వరకు యువి వంశీని కూడా బాగా కష్టపెట్టాడు. అలాగే వాళ్ళ యాక్టర్స్ని కూడా కష్టపెట్టారు. స్పెషల్గా ఇందాక రాజశేఖర్ గారి గురించి కూడా మాట్లాడతాను నేను. చెప్పారు ఇందాక అభిలాష్ 8:30కి వచ్చేవారని. అంటే మా ఇండస్ట్రీలో కొన్ని నడుస్తూ ఉంటాయి, రకరకాల రూమర్స్ ఉంటాయి, దాన్ని క్లియర్ చేశాడు అభిలాష్. సో శర్వా, అక్కడి నుంచి శర్వాకు వస్తే ఎంత మేకోవర్ అయ్యాడు అసలు. నేను ఆ మధ్య చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే మేము శతమానం భవతి కానీ జాను 2 సినిమాలు చేశాము శర్వాతో మా సంస్థలో. సో శర్వా అయిన మేక్ ఓవర్ బికాజ్ ఆఫ్ ఈ క్యారెక్టర్కి కావాల్సిన బైక్ రేస్ కావాల్సిన ఆ వెయిట్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని డైరెక్టర్ అడిగాడని శర్వా ఈజ్ అ గుడ్ జాబ్. అంటే పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ సూపర్. లుక్స్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్. శర్వాని స్క్రీన్ మీద మీరు ఆల్రెడీ సాంగ్స్లో దీంట్లో చూశారు కదా, అలా అద్భుతంగా శర్వా మేక్ ఓవర్ అయ్యాడు. అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ దగ్గర కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే రిలేషన్స్, ఈ బుడ్డోడు వీడు ఉన్న స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ, ఇందాక ఎలా అయితే మాట్లాడాడో స్క్రీన్ మీద కూడా అలాగే ఎమోషన్స్ సూపర్గా పండించారు. ఎమోషన్స్ అది ఓన్లీ బికాజ్ ఆఫ్ డైరెక్టర్ తను రాసుకుంది స్క్రీన్ మీదకి వచ్చేలాగా చేశాడు. దానికి నో డౌట్ ఫస్ట్ డైరెక్టర్ తను అనుకున్నది తెచ్చుకోవటానికి అందరితో యాక్ట్ చేయించుకోవడం అనేది అది ఓన్లీ డైరెక్టర్ జాబ్. యువర్ డన్ ఈజ్ వెరీ గుడ్ జాబ్ అభిలాష్. వాసు నువ్వేదో ఆశపడుతున్నావు, బట్ వెయిట్ చేయి ఒక 2 years అండ్ అభిలాష్కి ఏదో చెక్ ఇస్తాను. సో అలాగే అదర్ యాక్టర్స్తో పాటు రాజశేఖర్ గారు, ఇందాక 2.0 అని వాసు ఎవరు అన్నారు. ఎస్, రాజశేఖర్ గారిని ఈ స్టేజ్ పైన ఉన్న దాంట్లో ఫస్ట్ సీనియర్ ఆయన, సెకండ్ సీనియర్ నేనే. సో రాజశేఖర్ గారిని అన్ని రకాలుగా చూసాం. ఈ సినిమాలో ఒక ఫాదర్గా, ఒక శర్వాకు ఒక కోచ్గా తను చేసిన పర్ఫార్మెన్స్లో కానీ ఆ స్ట్రిక్ట్నెస్, కోచ్ అంటే ఎలా ఉండాలో అలా ఉండాలి కదా, దానివల్ల చేసింది వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాన్ఫ్లిక్ట్ కానీ ఈజ్ సూపర్. అండ్ ఫాదర్ అండ్ సన్, అండ్ ఇప్పుడే రివీల్ చేద్దాము, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలా ఓపెన్ అయినప్పుడు మేము రేపు కథల్లో మీ దగ్గరికి ఈజీగా అప్రోచ్ అవ్వగలుగుతాం. ఓకే, రాజశేఖర్ గారిని క్యారెక్టర్లో అడగొచ్చు అని. సో మీరు ఇలా ఇండస్ట్రీకి మళ్ళీ 2.0గా రావడం చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్. అండ్ యువి వంశీ, మొన్న ఈ మధ్య నేను ఇందాక కథ గురించి మాట్లాడాను కదా, సంతోష్ శోభన్తో, నాకంటే ముందు మీరే చెప్పేస్తారు కదా. సో ఒక మళ్ళీ చిన్న సినిమా తీసి ఎలా అయితే రీచ్ అయ్యాడో, ఈ సినిమాతో మళ్ళీ ఈజ్ గివింగ్ ఎ వెరీ గుడ్ ఫిలిం ఫర్ ఆడియన్స్, ఫర్ ఇండస్ట్రీ. మా ఇండస్ట్రీకి ఏంటంటే సినిమాలు ఆడుతూ ఉంటే మాకు ఎనర్జీ ఎక్కువ వస్తుంది, మాకు సినిమాలు ఆడుతూ ఉండాలి. సో థ్యాంక్ యూ వంశీ. April 3rd నేను మాట్లాడిన అన్ని నిజాలు రేపు మీరు చూసినప్పుడు వస్తాయి. థ్యాంక్ యూ. దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.